లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? వాటితో పాటు నూతన సంవత్సరంలో మనం వీటిని కూడా చేద్దాం. ఇప్పటి వరకు మనం నూతన సంవత్సరం ఎలా ఎదుర్కోవాలన్నది చూసాం కదా. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వచ్చిన తర్వాత వీటిని ఆచరిద్దాం, వీటిని చేద్దాం. మనం ఒకటి ఏంటంటే ఆత్మఫలాలు ఫలిద్దాం. 2 దేవుని సువార్తను ప్రకటిద్దాం. 3 సంఘ ఉజ్జీవం శ్రేయస్సు కొరకు పాటుపడదాం. 1 ఆత్మఫలాలు ఫలిద్దామంటే ఏ విధంగా? నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నప్పుడు లోక సంబంధమైన వ్యక్తులు తమ భవిష్యత్ కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దేవుని ప్రజలుగా మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వాటిలో చాలా ప్రాముఖ్యమైనది ఆత్మఫలం ఫలించుట. శరీర కార్యాలపై పరిశుద్ధాత్మ ద్వారా విజయం సాధించినప్పుడు ఆత్మఫలం ఫలించగలం. పౌలు భక్తుడు గలతీయులకు రాస్తూ ఆత్మఫలం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహం. ఇవి నీ జీవితంలో ఇంతవరకు ఫలములు లేవా? ఇవన్నీ గలతీ రాసిన పత్రిక 5:22 వచనంలో ఉంటాయి. నూతన సంవత్సరంలో దేవుని కోసం ఫలించడానికి నిర్ణయించుకో. మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని హెచ్చరింపబడుతున్నాం కదా. మనం ఫలించటం వలన దేవుడు మహింపరచబడతాడు. ఫలించట అనే అనుభవం మనం దేవునికి శిష్యులమని తెలియజేస్తుంది. 2 దేవుని సువార్తను ప్రకటిద్దాం. ఏ విధంగా? ఎందుకంటే నశించిపోతున్న అనేకులకు దేవుని సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మనపై ఉంది. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడని మార్కు సువార్త 16:15 ఉంటుంది. మహా ఆజ్ఞకు లోబడి సువార్తను ప్రకటించడం. యేసుక్రీస్తు ప్రభు మానవుల పరిహారార్థమై శిలువలో మరణించాడని, మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేచాడని, క్రియల ద్వారా కాక విశ్వాసం ద్వారా మనిషికి రక్షణ ఉందని చాటి చెబుదాం. ఈ సందర్భంలో అపోస్తులైన పౌలు చెప్పిన మాటలను గమనిద్దాం. సువార్తను ప్రకటించడం వలసిన భారం నా మీద మోపబడి ఉన్నదని, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన నెడల నాకు శ్రమ అని చెప్పి 1 కొరింథీ 9:16 ఉంటుంది. సో మన దేవుని సువార్తను ప్రకటిద్దాం. 3వదిగా సంఘం ఉజ్జీవం శ్రేయస్సు కొరకు మనం పాటుపడదాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ద్వారా తన జ్ఞానాన్ని లోకానికి అందించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ జీవం గల దేవుని సంఘంలో నాటబడాలి, ప్రభువులో ఎదగాలి మరియు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి. దేవుడు మనకు అనుగ్రహించిన సమయం, సామర్థ్యం, సొమ్ము దేవుని సేవలో వినియోగించాలి. దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగం కోసం పట్టుదలగా ప్రార్థించాలి. దేవుని సువార్త పనిలో మన పాత్రను గుర్తించి దేవుడు మనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చాలి. పౌలు భక్తుడు పరిచర్యలో తనకు సహకరించిన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాడు. రోమపత్రిక 16 ఉంటాయి ఈ మాటలు. వారిలో ప్రతి ఒక్కరిని దేవుని సంక్షేమం కోసం పాటుపడిన వారే. మన ముందు తరాల్లోని అనేక మంది దేవుని ప్రజలు ప్రభు రాజ్య విస్తరణ నిమిత్తం శ్రమపడ్డారు. వారి త్యాగం, సమర్పణ ద్వారా నేడు మనం ప్రభువుని తెలుసుకోగలిగినాం. రానున్న తరాల్లో దేవుని వెలుగును చూడాలంటే, సత్య సువార్తను వినాలంటే, క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే మనం దేవుని పని చేయాలి. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించాలి. ఏక మనసుతో, ఏక ప్రేమతో సువార్తను ప్రకటించాలి. గత సంవత్సరంలో దేవుని కొరకు ఎన్నో చేయాలనుకున్నా చేయలేకపోయావా? అయితే రానున్న సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహిస్తున్న బహుమానం మాత్రమే కాక దేవుడు నీకు అనుగ్రహిస్తున్న అవకాశం అని కూడా గుర్తించు. కృపగల దేవుడు అన్ని విషయాల్లో మేము దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.